బిగ్ బాస్ 9 తెలుగు కళ్యాణ్ని గెలిపించండి. యష్మి, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్. తనూజ చరిత్ర మాకు తెలుసు. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ యష్మి, శ్రీసత్యలు తమ సపోర్ట్ కళ్యాణ్కి అంటూ ప్రకటించారు. వీరిద్దరూ నిన్న లైవ్లోకి వచ్చి మరీ తనూజపై నెగిటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ యష్మి, శ్రీసత్యలు తమ సపోర్ట్ కళ్యాణ్కి అంటూ ప్రకటించారు. వీరిద్దరూ నిన్న లైవ్లోకి వచ్చి మరీ తనూజపై నెగిటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే ఆదివారం ఈ సీజన్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్లో 5గురు ఉన్నారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజన ఉన్నారు. వీరిలో తనూజ, కళ్యాణ్ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్లు మూడో స్థానం కోసం చాలా గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే విన్నర్ రేసులో ఉన్న తనూజ, కళ్యాణ్కి కొందరు బీభత్సంగా సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు భయంగా నెగిటివ్ చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం తనూజ చుట్టే తిరిగిందని, ఇమ్మాన్యుయల్ కామెడీతోనే సీజన్ నడిచిందని, వీళ్ళిద్దరూ కాకుండా కళ్యాణ్ ఎలా విన్ అవుతాడని, రివ్యూవర్స్ కారణంగానే కళ్యాణ్ విన్నింగ్ రేసులోకి వచ్చాడు అని చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కళ్యాణ్ విన్నింగ్ రేసులో ఉండటానికి కూడా పనికిరాడు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే కళ్యాణ్కి సపోర్ట్ చేసేవాళ్లు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నారు. వారిలో సీరియల్ నటులు, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉండటం విశేషం. నిజానికి టీవీ ఇండస్ట్రీకి చెందిన తనూజకి వీళ్లు సపోర్ట్ చేస్తారని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. వాళ్లే తనూజకి నెగిటివ్గా మాట్లాడుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 6కి వచ్చిన శ్రీసత్య, సీజన్ 8కి వచ్చిన యష్మి ఇద్దరూ ఆన్లైన్లో లైవ్లోకి వచ్చి మరీ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. తనూజ మీద మీకు జెలసీ ఉందని, అందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, దానిపై యష్మి, శ్రీ సత్య సీరియస్ అయ్యారు. తనూజ చరిత్ర నాకు తెలుసు, నీ యష్మి అంటే నాకు కూడా తెలుసురా అంటూ సత్య కూడా అనడం గమనార్హం. ఎలాంటి గేమ్ ఆడకుండా కేవలం పిఆర్ పెట్టుకోవడం వల్లే తనూజ ఇప్పుడు టాప్లో ఉందని వీళ్లు అనడం విశేషం. ఇలా తాము కూడా పిఆర్లను పెట్టుకొని ఉంటే తాము కూడా విన్ అయ్యే వాళ్లమని, అంత పిఆర్లకు ఖర్చు చేసే ఎంత డబ్బు తమకు లేదని కామెంట్ చేశారు. నన్ను అందరూ తనూజతో కలిసి నువ్వు ముద్ద మందారంలో నటించావు కదా, తన మీద జెలసీతో ఇలా మాట్లాడుతున్నావ్ అని అందరూ నన్ను అంటున్నారు. నాకు అసలు అలాంటి జెలసీ ఏమీ లేదు అని సత్య క్లారిటీ ఇచ్చింది. అమ్మాయికి అమ్మాయి కూడా హెల్ప్ చేయలేరా అని అంటున్నారు. మరి